నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నిన్ను మనసులు ఎపిసోడ్లో సిద్ధు, ఐశ్వర్య, రంజిత్ అందరూ ఒకే దగ్గర ఉంటారు. అప్పుడు సిద్ధు రంజిత్ని చూసి, ఏంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే, అప్పుడు రంజిత్, అవును నేను ఎందుకున్నాను ఇక్కడ అసలు అని అంటాడు. ఆ లోపు ఐశ్వర్య బయటికి వచ్చి, హాయ్ సిద్ధు సార్ అని అంటుంది. అప్పుడే రంజిత్కి గుర్తొస్తుంది, ఓ దీనికి ఎలా అయినా ఈరోజు నేను బైక్ నేర్పించాలి అని అనుకుంటాడు మనసులో. అప్పుడు ఐశ్వర్య సిద్ధుతోటి, మిమ్మల్ని అసలు నేను క్షమించను, మీరు అసలు మంచి వాళ్ళే కాదు అని అంటుంది. అప్పుడు సిద్ధు, ఏంటి అంత మాట అన్నావు నన్ను అని అంటే, అప్పుడు ఐశ్వర్య, మరి నేను మీకు ఎంత సహాయం చేశాను, మీరు నాకు ఒక్క థ్యాంక్స్ అయినా చెప్పారా అని అంటుంది. నాలాంటి కళాకారులంటే అందరికీ చిన్న చూపే. అప్పుడు సిద్ధు, అంత పెద్ద మాటలు ఎందుకులే కానీ నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఐషు అని అంటాడు. అందుకే ఒట్టి థ్యాంక్స్ ఎందుకు అని పెద్ద పార్టీయే ప్లాన్ చేశాను అని అంటే, అప్పుడు ఐశ్వర్య నిజంగా అని అంటుంది. అప్పుడు ప్రేరణ వచ్చి, పార్టీ లేదు గీటీ లేదు, అంతగా కావాల్సి వస్తే తనను మన కేఫ్కి వచ్చి స్ట్రాంగ్గా ఒక కాఫీ తాగమని చెప్పండి సిద్ధు అని అంటుంది. అప్పుడు ఐశ్వర్య అక్క అని గట్టిగా అరిస్తే, అప్పుడు ప్రేరణ, మరి లేకపోతే ఏంటే, ఈయన గారు నీకు పార్టీ ఇవ్వాలి అని అంటే ఆ కేఫ్ డబ్బులే వాడుకోవాలి, అదేదో నువ్వే అక్కడికి వచ్చి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేసి వెళ్తే అయిపోతుంది కదా అని అంటుంది. అప్పుడు రంజిత్ మనసులో, తిక్క కుదిరింది దీనికి అని అనుకుంటాడు. అప్పుడే ఐషు, అంతేలే అక్క, నిన్ను డామినేట్ చేసి నీకంటే ఎక్కడ నేను మంచి పేరు తెచ్చుకుంటాను అని నీకు కుళ్ళు కదా అని అంటుంది. అప్పుడు రంజిత్ ఐషుతోటి, హలో నేను ఇక్కడ ఒకరిని వెయిట్ చేస్తున్నానని నీకు గుర్తుందా, నాకు వేరే పనులు ఉన్నాయి, త్వరగా పద అని అంటాడు. అప్పుడు ఐషు, సరే పదండి అని అక్కడి నుంచి వెళ్తారు. తర్వాత ప్రేరణ సిద్ధుని, పద సిద్ధు లోపలికి అని అంటే, లోపలికి ఎక్కడికి, మనం కేఫ్కి కదా వెళ్ళాల్సింది అని అంటే, నేను ఇంకా రెడీ అవ్వలేదు సిద్ధు అని అంటుంది. ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు అని అంటాడు. అప్పుడు ప్రేరణ, లోపలికి రా, 5 minutes వెళ్దాం అని సిద్ధుని లోపలికి తీసుకొని వెళ్తుంది. తర్వాత సీన్లో ఘన విజయేంద్రతో మాట్లాడడానికి ఇంటికి వస్తాడు. అప్పుడు విజయేంద్ర, రావయ్యా ఘన, కూర్చో అని అంటే, అప్పుడు ఘన, అబ్బాబ్బాబ్బా ఏం నటిస్తున్నారు అని అంటాడు. నటించి నమ్మక ద్రోహం చేయడం ఎలా అని మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. అప్పుడు విజయేంద్ర, నేను నటించానా అని అంటే, అప్పుడు ఘన, మరి కాదా, నాకు సాహితీకి పెళ్లి చేస్తాను అని చెప్పి దాన్ని ఆపుదామని ట్రై చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు విజయేంద్ర మనసులో, వీడు నన్ను కలలో రెచ్చగొట్టినట్టే రెచ్చగొడుతున్నాడు, తర్వాత జరిగే సీన్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను సైలెంట్గా ఉండడమే బెటర్ ఏమో అని మనసులో అనుకుంటాడు. అప్పుడు ఘన, చూసారా ఇప్పుడు కూడా మీ మనసులో ఏదో ఆలోచిస్తున్నారు అని అంటే, అప్పుడు విజయేంద్ర, అబ్బే అదేం లేదు ఘనా, అయినా నువ్వే ఏదో ఊహించేసుకుంటున్నావు, ఈ విజయానంద మాట మీద నిలబడే మనిషి తెలుసు కదా నీకు అని అంటే, అప్పుడు ఘన, నిజంగానే మాట మీద నిలబడతారా మామయ్య అని అంటాడు. అప్పుడు విజయానంద్, నన్ను అనుమానిస్తున్నావా గనా, తప్పయ్యా కళ్ళు పోతాయి అని అంటాడు. ఇప్పుడు కూడా నా కూతురుతో నీ పెళ్ళి ఎంత ఘనంగా చేయాలనే విషయమే ఆలోచిస్తున్నాను అని అంటాడు. అప్పుడు ఘనంగానే చేయండి, కానీ ఇక్కడ ఈ ఇంట్లోనే చేయండి అని అంటే, అప్పుడు విజయేంద్ర షాక్ అయ్యి, మా ఇంట్లోనా, పెళ్ళి ఇక్కడెందుకు అని అడుగుతాడు. అప్పుడు మీరు చేసే ఆడంబరాలు నాకేం అక్కర్లేదు, నాకు సింపుల్గా ఇంట్లో చేస్తే చాలు అని అంటే, అప్పుడు విజయేంద్ర మనసులో, వీడేంటి ఇంత మంచివాడిలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు. తర్వాత ప్రేరణ సిద్ధుతోటి, నువ్వు ఒక 5 minutes కూర్చో, నేను కాఫీ తీసుకొని వస్తాను, నా పని ముగించుకొని వస్తాను అని అంటే, అప్పుడు సిద్ధు అంతే ప్రేరణను చూస్తూ ఉంటాడు. అప్పుడు ప్రేరణ, ఓ హలో, నేనేం స్టాచ్యూ అనలేదే, మరి ఎందుకు అలానే నిలబడి అలా చూస్తున్నావు అని అంటే, ఇదంతా చూస్తుంటే నాకు గతం గుర్తొస్తుంది అని అంటే, అప్పుడు ప్రేరణ, ఎందుకు ఏమైంది అని అంటే, అవునులే తిట్టించుకుంది నేను కదా, అందుకే నాకు గుర్తుంది, తిట్టింది నీకు గుర్తులేదు అని అంటాడు. ఒకప్పుడు ఇదే కాఫీ ఇవ్వడానికి నన్ను ఎంత కడిగేసావో గుర్తుందా, నన్ను ఎన్ని తిట్టాలో అన్నీ తిట్టేశావు అని అంటే, అప్పుడు ప్రేరణ, అది అప్పుడంటే నువ్వేంటో తెలీదు, ఇప్పుడంటే నువ్వు బాగా తెలుసు కదా అని అంటుంది. అయినా పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉంటాయా ఏంటి సిద్ధు అని అంటే, అప్పుడు సిద్ధు, నిజమే ప్రేరణ, మన మనసుని అర్థం చేసుకొని మన జీవితంలోకి వచ్చే వాళ్ళు రానంత వరకు పరిస్థితులు ఎప్పుడు అనుకూలించవు, ఒకసారి అర్థం చేసుకునే వాళ్ళు వస్తే అప్పుడు ఎంతో బాగుంటుంది అని అంటే, అప్పుడు ప్రేరణ, ఇప్పుడు నీ జీవితంలోకి అలాంటి వాళ్ళు ఎవరొచ్చారు అని అడుగుతుంది. అప్పుడు సిద్ధు, అవును నా ఎదురుగానే నిల్చొని ఉన్నారు అని అంటే, అప్పుడు ప్రేరణ షాక్ అవుతుంది. అప్పుడు సిద్ధు ప్రేరణతోటి, అవును ప్రేరణ, నువ్వు నాకు పరిచయం అవ్వకముందు వరకు అందరూ ఉన్నా నేను ఒంటరి వాడినే, కానీ నువ్వు నాకు పరిచయం అయ్యాక నాకు నా వాళ్ళు దగ్గరయ్యారు, నేను ఒంటరిని కాదు అన్న భావన నాకు కలిగింది, అదంతా నీ వల్లే ప్రేరణ, అందుకే నేను నీకు ఎంతో థ్యాంక్స్ చెప్పాలి అని అంటాడు. అప్పుడు ప్రేరణ, ఓ హలో మాస్టారు, నేను చేసింది ఏమీ లేదు అక్కడ, నువ్వే ఎక్కువగా ఊహించుకుంటున్నావు. అప్పుడు సిద్ధు, లేదు ప్రేరణ, నేను నీ వల్లే మా అమ్మకి సాహితీకి ఇంత దగ్గర కాగలిగాను, వాళ్ళకి ఏమీ కాకుండా చూసుకోగలుగుతున్నాను, నేనేదో నిన్ను పొగడ్డానికి చెప్పట్లేదు, నా మనసులో నుంచి చెప్తున్నాను ఈ విషయాన్ని,
నువ్వే గనక సాహితీ నిశ్చితార్థాన్ని మన కెఫేలో జరగడానికి ఒప్పించకపోయి ఉంటే ఈ పాటిగా ఘన సాహితీ ఎంగేజ్మెంట్ అయిపోయి ఉండేది. అప్పుడు నాకు దాన్ని ఆపే అవకాశం కూడా ఉండుండేది కాదు. కానీ నువ్వే ఆ ప్రమాదం నుంచి తప్పించావు. అందుకే నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను ప్రేరణ అని సిద్ధు ప్రేరణ చేయి పట్టుకుంటాడు. అప్పుడు ప్రేరణ ఆ మాటకొస్తే రుణపడింది నువ్వు కాదు సిద్ధు నేను అని అనంటే అప్పుడు సిద్ధు నువ్వు నాకు రుణపడి ఉన్నావా ఎప్పుడు అని అనంటే అప్పుడు ప్రేరణ మనసులో నువ్వు మా నాన్న ప్రాణాలను కాపాడి నీకెంతో రుణపడి ఉన్నాను సిద్ధు అని అంటుంది ప్రేరణ. కానీ అది తన మనసులో అనుకోవడం వల్ల సిద్ధు ప్రేరణతో ఓ హలో మేడం, మీరు నాకు ఎలా రుణపడి ఉన్నారో నాకు కొంచెం సెలవిస్తారా అని అంటుంది. అప్పుడు ప్రేరణ అంటే నేను నీతో కలిసి నీ సమస్యలన్నీ తీరుస్తున్నాను కదా, అంటే నేను ఏదో జన్మలో నీకు రుణపడి ఉంటాను కదా అని అంటే అప్పుడు సిద్ధు ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. సరే కాఫీ ఇస్తావా, ఈ కబుర్లతోనే కాలక్షేపం చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు ప్రేరణ సరే సరే ఒక్క నిమిషం ఇప్పుడే తీసుకొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అందరూ పెళ్లి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని పిలిపిస్తారు. అప్పుడు మంజు పంతులు గారితోటి పంతులు గారు ఈసారి ఎటువంటి దుర్ముహూర్తం లేకుండా అంత మంచిగా జరిగేటట్టు పెట్టండి అని అంటుంది. తర్వాత ఘన మంజుని అత్తయ్య గారు సాహితీ లేదా అని అనంటే అప్పుడే సాహితీ వచ్చి ఎందుకు లేను, కాబోయే అత్తారి గారికి మంచిగా పద్ధతిగా ఉండాలి అని చెప్పి నేనే ఇట్లా శారీ కట్టుకొని వచ్చేసరికి లేట్ అయింది అని అంటే అప్పుడు ఘన వాళ్ళమ్మ నాకు అట్లాంటి పట్టింపులు ఏం లేవమ్మా, నీకు ఎలా కావాలి అనుకుంటే నువ్వు అలా ఉండొచ్చు, నువ్వు వచ్చేది అత్తారింటికి కాదు ఇంకో పుట్టింటికి వస్తున్నావనే అనుకో అని అంటుంది. అప్పుడు సహాయం విజయానంతో కొడుకే అనుకున్నాం సార్, తల్లి కూడా మాటల్లో ఎక్కడికో వెళ్ళిపోయింది అని అంటే తర్వాత మంజు ఘన వాళ్ళ అమ్మతో మరీ అంత గారాబం చేయకుండా వదినా, ఇది గారాబం చేస్తే నెత్తినెక్కి కూర్చుంటుంది అని అంటుంది. అప్పుడు ఘన మంజుతోటి పర్లేదు అత్తయ్య, తనని జీవితాంతం మోయడానికి మేము రెడీగా ఉన్నాము అని అంటే అప్పుడు సహాయం విజయ్ తోటి సార్ ఈ తల్లి కొడుకుల నటన ఒకరికొకరు పోటీగా మాట్లాడుతున్నారు, ఇదంతా నేను చూడలేకపోతున్నాను సార్ అని అంటాడు. దయచేసి మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను బయటికి వెళ్ళి వేరే పని చూసుకొని వస్తాను అని అంటే అప్పుడు విజయానంద్ రే విశ్వాసం, నీకు అట్లీస్ట్ వెళ్ళడానికి ఆప్షన్ అయినా ఉందిరా, నాకు ఆ ఆప్షన్ కూడా లేదు, వీటి జీవితాంతం భరించాలి అని సరే వెళ్ళు అని అంటాడు. తర్వాత పంతులు గారు అందరితో వచ్చే శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అని చెప్తే అప్పుడు మంజు వచ్చే శుక్రవారం అంటే 4 రోజులే ఉంది కదా పంతులు గారు, మరీ దగ్గరగా ఉంది, ఇంకో ముహూర్తం చూడండి అని అంటే అప్పుడు ఘన మనసులో ఈ అబ్బా కొడుకులు పోస్ట్పోన్ అయ్యే కొద్దీ ఇంకా ఏదో ప్లాన్లు చేస్తూ ఉంటారు, ఈ పెళ్ళి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది నాకే అని అనుకుంటాడు. అప్పుడు పంతులు గారు అమ్మ ఎలా చూసినా ఏ రకంగా చూసినా మీకు ఇందాక చెప్పిన ముహూర్తమే బాగుంది, దాని తర్వాత మళ్ళీ 6 నెలల వరకు ఏ ముహూర్తం లేదమ్మా అని అంటాడు. నా మాట విని శుక్రవారమే పెట్టుకోండి పెళ్ళి అని అంటే అప్పుడు మంజు మరి ఇంత త్వరగా అని అంటే కష్టమైపోతుందేమో అని అంటే అప్పుడు ఘన నాకు వదిలేండి అత్తయ్య నేను చూసుకుంటాను కదా అని అంటాడు. తర్వాత పంతులు గారు వెళ్ళిపోతుంటే ఘన అయ్యో పంతులు గారు సంభావన తీసుకొని వెళ్ళిపోండి అని అంటే అప్పుడు తను డబ్బులు ఇవ్వబోతుంటే మంజు అయ్యో మీరు ఇవ్వడం ఏంటండి అని ఏమండి మీరు ఇవ్వండి అని అంటే అప్పుడు విజయానంద్ బయటికి డబ్బులు తీస్తాడు. ఈలోపు ఘన అత్తయ్య గారు ఇంకా మీరు మేము ఏంటి, ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్ అయిపోయింది కదా, ఎవరిస్తే ఏంటి అని చెప్పి ఘన ఇస్తాడు. అప్పుడు మంజు 4 రోజుల్లో అంటే పెళ్లి మండపం చూడాలి, ఇప్పటికిప్పుడు పెళ్లి మండపం అంటే ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అప్పుడు ఘన విజయానంద్కి సైగ చేస్తాడు. అప్పుడు విజయానంద్ అవును మంజు నీకు చెప్పడం మర్చిపోయాను, ఇందాకే ఘన అడిగాడు పెళ్లి మన ఇంట్లోనే చేయమని, ఇక్కడే చేద్దామని అంటున్నాడు అని మంజుతో అంటాడు. అప్పుడు మంజు ఎందుకు బాబు గ్రాండ్గా వేరే చోట చేద్దామని అంటే అప్పుడు విజయానంద్ నేను కూడా అదే చెప్పాను మంజు, కానీ ఘనానే వినట్లేదు అని అంటాడు. అప్పుడు సాహితీ కూడా ఎందుకని ఇక్కడే జరగాలని పట్టుపడుతున్నారు అని అంటుంది. అప్పుడు ఘన ఎందుకంటే ఈ ఇల్లు ఒక ఇల్లు కాదు, ఇది నా దేవత పుట్టిన దేవాలయం అని అంటాడు. మరి నువ్వు పుట్టిన ఈ దేవాలయంలో పెళ్లి జరుపుకుంటే నాకు లైఫ్లో ఎన్నో చెప్పుకోలేని స్వీట్ మెమరీస్ మిగిలిపోతాయి అని అంటాడు. పైగా పెళ్ళి అనేది జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం, దాన్ని నేను గుర్తుండిపోయేలా ఇక్కడే చేసుకుందామని అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు మంజు ఘనతోటి నీదెంతో పెద్ద మనసు బాబు, కాబోయే భార్య గురించి చిన్న చిన్న విషయాలు కూడా ఎంత బాగా ఆలోచిస్తున్నావో అని అంటే అప్పుడు ఘన అయ్యో అత్తయ్య అని అంటాడు. అప్పుడు తర్వాత సిద్ధు ఫోన్లో మాట్లాడుతూ సంతోషపడుతుంటే అప్పుడే ప్రేరణ అక్కడికి వస్తుంది. వచ్చి ఏంటి సిద్ధు అంత హ్యాపీగా ఉన్నావు అని అంటే మన స్టడీ కేఫ్ ఎంతో పాపులర్ అయిపోతుంది ప్రేరణ, అందరూ సూపర్ సూపర్ అని పొగిడేస్తున్నారు అని అంటే అప్పుడు ప్రేరణ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత కుమార్ ఒక పక్కన మూలను కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంటే అప్పుడు సిద్ధు ప్రేరణతోటి వీడేంటి అలా ఒక మూలను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు అని వెళ్ళి అడుగుతారు. అప్పుడు కుమార్ ఎంతో కష్టపడి నిశ్చితార్థాన్ని ఆపితే మీ అమ్మేంట్రా అంత ట్విస్ట్ ఇచ్చి డైరెక్ట్గా మ్యారేజే ఫిక్స్ చేసింది అని అంటాడు. అప్పుడు ప్రేరణ కుమార్ తోటి కుమార్ జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఆలోచించడం అంత అవసరమా అని అంటుంది. అప్పుడు కుమార్ ఘన సాహితీ రావడం చూసి మనం వదిలేసినా ఆ ఘనగాడు వదిలేసేలాగా లేడు కదరా అని అంటే అప్పుడు సిద్ధు రే ఏం మాట్లాడుతున్నావురా అని అంటే అటు చూడు ఒకసారి అని చెప్తాడు.
అక్కడ సాహితీ సిద్ధు దగ్గరకు వచ్చి, అన్నయ్య నీకు ఒక హ్యాపీ న్యూస్ చెప్పాలి, పంతులు గారు మా పెళ్లి ముహూర్తం పెట్టేశారు, ఇంకో 4 రోజుల్లో పెళ్లి అని చెప్పగానే సిద్ధు ప్రేరణ ఇద్దరూ షాక్ అవుతారు. అప్పుడు ఘన సిద్ధుతోటి, ఏంటి సిద్ధు బావా అంత షాక్ అయ్యారు, పెళ్లి 4 రోజుల్లో పెట్టుకొని ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా అని అంటాడు. మీకు ఆ టెన్షన్ ఏం అక్కర్లేదు బావా, ఎందుకంటే ఈ పెళ్ళిని మీ ఇంట్లోలా జరిగేలా నేను చేశాను కదా, బయట అయితే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఏదో ఒకటి అడ్డంకాలు తెప్పిస్తూ ఉంటారు, అందుకే తెలివిగా ఇక్కడే ఫిక్స్ చేశాను బావా అని అంటాడు. ఏం జరిగినా సరే ఈ పెళ్ళి మాత్రం ఆగదు, అందరం హ్యాపీగా ఉండొచ్చు అని అంటాడు. అప్పుడు సాహితి, ఘనా గారు ఏం చేసినా మన మంచి కోసమే ఆలోచిస్తారన్నయ్య అని అంటూ ఉంటుంది. మర్చిపోయాను అన్నయ్య, మన పెళ్లి పత్రిక ఫైనల్ చేయమని నాన్నగారు అడిగారు, కానీ అన్నయ్య ఏది చెప్తే అదే ఫైనల్ అని నేను చెప్పేశాను, ఇదిగో వీటిలో ఏది బెస్టో సెలెక్ట్ చేసి చెప్పన్నయ్యా అని అంటే, అప్పుడు ఘన పక్క నుంచి, బావగారు కావాలంటే మీ పార్ట్నర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు అని ప్రేరణ కలిగి చూపిస్తాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది. మీకు ఇంకా ఇలాంటి సీరియల్ రివ్యూస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.